దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు దేవుడు ఏం చెప్పమన్నాడంటే, మరి మీకు సమాధానం కొదువైతే ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగూ నీకు మేలు కలుగును. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకు సమాధానం లేదా? మన కుటుంబ సమస్యల్లో మనం సమాధానం కోల్పోయామా? కానీ దేవుడు సమాధానం కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నాతో ఆయనతో సహవాసం చేసిన యెడల మనకి సమాధానం కలిగిద్ది అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఈ దినం నుంచి ఆయనతో సహవాసం చేద్దాం. అప్పుడు మనకి సమాధానం కలిగిద్ది, మేలు కలిగిద్ది. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి మనం మాట్లాడినా మనకు సమాధానం రాదు, మనకు మేలు జరగదు. కానీ దేవునితో సహవాసం చేస్తే దేవుడే చెప్తున్నాడు నీకు సమాధానం కలిగిద్ది. స్వయంగా దేవుడే చెప్తున్నాడు కదా మనకు సమాధానం కలిగిద్దని నమ్ముదాం ఆయన మాట. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి మరి మనకి అభివృద్ధి లేదా మన ఇంట్లో? చూడండి తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగినేడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించినేడలా నీవు అభివృద్ధి పొందుతావు. మనకి అభివృద్ధి పొందాలంటే మనం ఆధ్యాత్మిక శారీరకంగా కుటుంబపరంగా అభివృద్ధి పొందాలంటే మనలో పాపం లేకుండా తీసివేయాలంట. ముందు మనం పాపాన్ని విడిచిపెట్టాలి. మన పాపంలో ఉంటా యేసయ్య నన్ను అభివృద్ధిపరిచాయా, యేసయ్య నన్ను ఆశీర్వదించమంటే అది రాదు మన దగ్గరికి ఆశీర్వాదం. కాబట్టి ఈ దినం మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనకి అభివృద్ధి రావాలన్నా, మనకు మేలు జరగాలన్నా దేవునితో సహవాసం చేయాలి. మన చేతిలో గృహంలో కానీ మన జీవితాల పాపాలను విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. ముందు మనం ఏ పాపం చేస్తున్నా ఒప్పుకోవాలి దేవుని దగ్గర. చక్కగా సమాధానంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని ప్రార్థిస్తే దేవుడు మనకి క్షమిస్తాడు, మేలు చేస్తాడు. అభివృద్ధి అన్ని సమస్తమును మనకిచ్చే దేవుడు మనకున్నాడు. లోకంలోనికి మనం వెళ్ళొద్దు, పాపంలోనికి మనం వెళ్ళొద్దు, దుష్టుడి చేతిలోకి మనం వెళ్ళొద్దు. మన యేసయ్య మాట వింటూ యేసయ్యకి లోబడుతూ ఆయన ఇచ్చే అభివృద్ధిని దీవెనను పొందుకుందాం. కాబట్టి మీరు ఈ దినం నుంచి మీకు సమాధానం కుదువైనా, మీ ఇంట్లో అభివృద్ధి లేకపోయినా మీరు దేవునితో సహవాసం చేయండి. దేవుని మాట వినండి, దేవుని వాక్యాలు చదవండి, దేవునికి ప్రార్థన చేయండి. ఆయనతో ఎక్కువ సమయం మీరు గడపండి. అప్పుడు మీరు కార్యాలు చూస్తారు. కాబట్టి ప్రియ దేవుని జనమా, ఒక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్రార్థన చేయండి. వందనాలు.